నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. అమరావతి రాజధానిలో నివసించే మహిళలపై అవాక్కులు చవాకులు పేలిన సీనియర్ జర్నలిస్టు ఆర్వీవీ కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. అమరావతి మహిళలను ఆ తరహా మహిళలతో పోల్చడాన్ని సహించలేకపోతున్న మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. సాక్షి కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు, జైలుకు తరలించారు. ఈ కేసులో A1 గా ఉన్న కృష్ణంరాజు కోసం వెతుకుతున్నారు. విజయవాడ స్థానికుడైన కృష్ణంరాజు ఈ కేసు నమోదైన వెంటనే ఇంటికి తాళం వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోనూ వెతుకుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న కృష్ణంరాజు తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పించాలని ఆయన కోర్టును వేడుకున్నారు. తనను అరెస్ట్ చేస్తే కొట్టడంతో పాటు చిత్రహింసలు కూడా పెడతారని ఆయన పేర్కొన్నారు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, తాను అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదన్నారు. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే తాను ఉటకించానని కృష్ణంరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం పొద్దుపోయాక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గగ్గోలు పెడుతున్నా, తమను తీవ్రంగా అవమానించారని చెబుతున్న కృష్ణంరాజు మాత్రం కరగలేదు. నేరుగా క్షమాపణలు కూడా కోరకపోవడం గమనార్హం. పైగా ఆయన అజ్ఞాతం నుంచే ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో తను చేసిన వ్యాఖ్యలను మరింత సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం, మహిళలు ఆగ్రహంతో ఉన్నారు.